గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు ఏంటి సార్, సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాట. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్ గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్, నేను బయటకు వెళ్తాను, నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వరీ, నేనుండగా మీకేం భయం. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి, దొంగ వేధవులు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోని మనం. తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. యు ఆర్ మై ఫ్యాన్. తనండి. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా, పనులన్నీ మానేసి జూలు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏంట్రా? ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి, నెత్తి మీద ఉండవలసిన టోపిక్ కింద ఉంది. ఏంట్రా? వీడా పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఇంకా లేరండి. అదేంటమ్మా, ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని మనిషి చెప్పింది. అదే స్నానం చేసి ఇప్పుడే అలా బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? నేను ఇక్కడే ఉన్నాగా, ఎలా వెళ్ళారు? అదేనండి, దొడ్డిదారి నుండి అలా గోడకు వెళ్ళిపోయారనమాట. ఓహో, మీరు ఒక్కసారి బయటకు వస్తారా? అమ్మో, పరాయి పురుషుని చూస్తే నాకు బోళ్ళంత సిగ్గు బాబు. నేను చస్తే రాను, రానంటే రానంతే. సరేలేమ్మా, అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి. అలాగే, మీరు వెళ్ళిపోండి. ఇచ్చిన బుడుగు నమ్మేసినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు. ఎవరది? నా పేరు ఎండమూరి సులోచనారానండి. నేను ఒక సీరియల్ రాశాను, అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను. ఒకసారి బయటికి రారు? లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఎక్కడ ఇవిడా? ఎక్కడా? ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయావు కదా, ఇంతలో కిందకి వచ్చావు. నువ్వు ఇంటికి వచ్చేసావని మీ సిస్టర్ గోడ దిక్కు దొడ్డిదారిని చెప్పింది, వచ్చేసా. క్యాచ్ చేసావన్నమాట. అయితే ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తారు? బాకీ కోసం. బాకీ? డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు, బాకీ ఏంట్రా? అసలు ఎవడో నువ్వు? అమ్మ నా నాగేశ్వరరావు, మళ్ళీ క్యాసెట్ వేసేవాగరా? ఇదిగో, నువ్వు ఇట్లా అదొందరు ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి పోతా. పోతాపో. నాకేంటి 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 అని అడుగుతున్నా నేను. మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి ఆలీ పెళ్ళతోను, జయమాలికి జయమాలిని మొగుడుతోను వైభవంగా పెళ్ళైపోయింది నాయత్రవా. ఇదిగో, ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది, ఆ బాకీ తీర్చేయకూడదు. ఓహో, అలా వచ్చావా? సరే, ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ కొడతాను, నాతో వచ్చాయి. ఏమిటి, పెళ్లి చూపులకి ఈ గెటప్ లో వెళ్తావా? ఇప్పుడేంటి, గత 5 ఏళ్ళుగా ఇలాగే వెళ్ళటం, ఇలాగే వచ్చేయటం. మరి చెప్పవే, అందుకే పెళ్లి కావట్లా. మరి ఏ టైపులో వెళ్ళాలంటావు? కాస్త సూటు బూటు వేసుకుని దర్జాగా వెళ్ళాలా? సూటు బూటు మనకి అక్కడదే. ఇదిగో, నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది, నేను అద్దెకి ఇప్పిస్తా. నువ్వు పద. రండి రండి, కూర్చోండి. పెళ్లి కొడుకు మీరేనా అండి? పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ మాత్రం వాడిది కాదు. ఏం కాలు తొక్కావు? వాళ్ళు అడిగింది సూట్ గురించి కాదు, పెళ్లి కొడుకు గురించి. సారీ. పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ కూడా వీడిదేనండి. సూట్ వీడిదే కాదా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు. పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ గురించి మాత్రం నాకు తెలియదు.
సూటు గురించి నీకు తెలుసా? తెలియని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తా. పెళ్లి కొడుకు వేడానండి, సూటు గురించి మాత్రం నాకు తెలిసిన పెళ్లి కూతురు వచ్చేస్తుంది, పెళ్లి కూతురు వచ్చేస్తుంది. బాగుంది, ఫెంటాస్టిక్. నాకు కూడా ఫెంటాస్టిక్. పెళ్లి కూతురు నాకు ఫెంటాస్టిక్ గా ఉండాలి, నీకు కాదు. ఏమండి అంటే మీ అమ్మాయి సూపర్ అండి, నాకు పెద్దగా నచ్చేసిందండి. ఇది మా అమ్మాయి కాదు, మా పని మనిషి. ఏమండి ఈయన నా పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు వేడానండి, సూటు మాత్రం అప్. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా, కూర్చోమ్మా. ఆహా, అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి. అదేమిటండి, లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారేమిటి? అంటే మా వాడు సిల్క్ స్మిత్ ఫ్యాన్ అండి. అలాగా? చూడు బాబు, మా అమ్మాయి తల్లి లేని పిల్ల. తల్లి లేని పిల్ల ఏంటది? ఏంటి మీరు మాట్లాడితే? తల్లి లేకుండా పిల్ల ఎలా పుడుతుంది? ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు, ఇది పుట్టిన తర్వాతే అది పోయింది. మంచి జాతకులు అన్నమాట. ఏమ్మా, ఏం చదివావు? జ్యోతి చిత్ర, సితారా, శివరంజని సూపర్ హిట్. హయ్యర్ ఎడ్యుకేషనే అంటే ఈ 4 కోర్సులు డైరెక్ట్ గా చదివామా, తోషణం నెట్టుకున్నావా? లేదండి, చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల, తనే చదివేసుకుంది. నానా, ఇద్దర్లో పెళ్లి కొడుకు ఎవరు? నేను ఇప్పుడు ఎవరిని చూడాలి? పెళ్లి కొడుకు వీడానమ్మా, కానీ ఈ సూటు నాదే, ఈ బూటు నాదే, ఈ కళ్ళజోడు నాదే, ఈ బొట్టు కూడా నాదే. నేను చెప్పేది అదే. ఇవి లాండ్రీ నుంచి అద్దెకి తెచ్చావని నేనేమైనా చెప్పాను? ఆయన అనకపోయినా అద్దె సరికని తెలుస్తోందండి. చూసావా, మనం చెప్పకుండా ఎలా క్యాచ్ చేశాడు. మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి, 35,000 అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవ వదిలిపోతుంది. ఒకసారి లేవండి. నేలే, హైట్ చూస్తారేమో. బయటికి రారు. కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదు. ఏంటి ఎదురుగా ఇన్ని మంచి చీరలు పెట్టుకొని కట్టుకోవడానికి చీరలు ఏమంటావేంటి? ఇవి నావి కావండి, గోపాలం గారి బాధ్యవి. నిన్న గోపాలం గారి ఇంట్లో లేనప్పుడు గోపాలం గారు వచ్చాక ఇవ్వమని లాంటి వాడు ఇచ్చెళ్ళాడు. అదే మరి ఎతకపోయిన చీర ఎదురు కావడం అంటే. ఇందులో నీకు కావాల్సిన ఫస్ట్ క్లాస్ అయిన చీర కట్టుకుని రెడీ అయిపో. అయ్యయ్యో, వాళ్ళ ఆవిడ చీర అడగకుండా కట్టుకుంటే గోపాలం గారి కోపం వస్తుందేమోనండి. వాడు మహాని కోపం కూడానా? వాడు మహా అయితే ఫీల్ అవుతాడు, లేకపోతే కూలిపోయి కుళ్ళిపోతాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఇదిగో ఈ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ సారి బ్రహ్మాండంగా ఉంది, కట్టుకో. నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తాను. ఓకే? అమ్మయ్యా, మా ఆవిడ వచ్చేసింది. నా కష్టాలనే తిరిగిపోయింది. గమ్మత్తు చేస్తా, గమ్మత్తు చేస్తా. అది కావాలేదండి. అయ్యో ఏమండి, అయ్యో ఆవిడ ఏమనుకుందో ఏమిటో, నేను దానికోసం అనుకుందేమో. ఏమండి, అయ్యో నేను ఏమీ చేయలేదండి. ఏమండో? ఏంటా గోపాలం, ఏంటలా బాధపడుతున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదండి, ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి. రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదండి, మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి గట్టిగా గట్టిగా కావలించుకున్నానండి. ఆనందం గారు, నేను కావాలని కవలించుకోలేదండి, ఏదో పొరపాటున. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నావు కదా, దానికి ఉంది. అలా కాదండి, ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆవిడ్ని కావలించుకున్నానే గాని మీ ఆవిడ్ని కావలించుకోవాలని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదండి. ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కానివ్వండి, మీ ఆవిడ్ని కావలించుకునేంత సాహసం చేస్తామా చెప్పండి? ఆనందం గారు, నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు కావలించుకున్నాను 100 సార్లు చెప్తావు, నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు? కంపన పుడుతుంది. అంటే నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదూ? నేను ఫీల్ అవటం లేదు గోపాలం. ఏం కాదు, మీరు ఫీల్ అవుతున్నారు. మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది. నేను ఫీల్ అవటం లేదు గోపాలం. నేను ఒప్పుకోను. పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి దద్దమ్మలు గారు, దద్దమ్మలు సన్నాసులు చవటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు. కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు, నాకు తెలుసు. ఓరే నీ పిండాన్ని పిల్లులకు పెట్ట, ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను రా. ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డావంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా పరపరా తింటాను రా. వెళ్ళవతలకి ఆనందం గారు ఎంత లేచి ఫీల్ అవ్వకపోతే అంత లేచి మాట్లాడతారు. జరిగిన దానికి వాళ్ళ ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో, ఇది తెలిస్తే మా ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో ఏమిటో. ఆనందం గారి దృష్టిలో బ్యాడ్ ఫిలర్ అయిపోయారు. రేపటి నుంచి రంగు పాదొత్తి అటు చూడండి రా. రంగు పాదొత్తి
రంగు పాదొట్టి అవునురా రంగు పాదొట్టి రంగు పాదొట్టి రంగు పాదొట్టి రంగు పాదొట్టి రంగు పాదొట్టి రంగు పాదొట్టి ఎవరిని అన్న సార్ మీరు సినిమా యాక్టర్ ఏబిఎస్ గారు కదా మీరంటే నాకు చాలా ఇష్టం Thank you very much. యాక్షన్ అంటే నాకు చాలా Thank ఇష్టం you, డైరెక్షన్ thank you. చాలా బాగుంటుంది సార్ సార్ ఇంతకు ముందు మీరు సూపర్ హీరోస్ అనే సినిమా చేశారు కదా మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నారా సార్ అంటే అంతకు ముందు సూపర్ హీరోస్ చేశాను కదా ఇప్పుడు డూపర్ హీరోస్ చేద్దాం అనుకున్నా సూపర్ హీరోసా అయితే ఆ సినిమా కరెక్ట్ హీరో సార్ ఎలా నేను డూపు చిరంజీవి Yes. నేను డూపు బాలకృష్ణ వావ్ నేను డూపు నాగార్జున Wow. డూపు వెంకటేష్ వండర్ఫుల్ మీ అందరూ డూపులే కాబట్టి డూపర్ హీరోస్ కు మీరే హీరోస్ కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం షూటింగ్ ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందా అని ఇప్పుడు నీకు సౌందర్య అయితే ఎలా ఉంటుంది చాలా థ్యాంక్స్ సార్ రియాక్షన్ నీకు రమ్యకృష్ణ ఓకేనా మీ ఇష్టం సార్ నా ఇష్టం కాదు ఆ అమ్మాయి ఇష్టం కొంచెం వెనక్కెళ్ళు నువ్వు రామ్మా సార్ నీకెవరు కావాలి నాకు సిమరాన్ వావ్, కలిసి ఉందో నా కాంబినేషన్ అయ్య బాబోయ్ నువ్వురా నీ సంగతి ఏంటి అంజనా జవేరి సార్ వావ్ సమరసింహారెడ్డి దెబ్బ అన్నయ్య ఓకేనయ్యా చాలా బాగుంది ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకుందాం నో ప్రాబ్లం డబ్బు గురించి నేను చూసుకుంటానయ్యా సరే కానీ ఏమి తిందా నుంచి మాట్లాడుకున్నాం ఇదో మీరు ఏమి అనుకోకపోతే ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎవరైనా పరిగెత్తుంది నా దగ్గర కూడా లేవయ్యా ఓకే 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 సార్ అరటిపండు సార్ ఒకటి సార్ కూల్ డ్రింక్ సార్ ఓపెన్ చేయి ఓకే సార్ థ్యాంక్స్ అది ఎవరికి మీకే సార్ వెళ్ళుంచు థ్యాంక్స్ సార్ ఈ సార్ ఓకే సార్ కూల్ డ్రింక్ సార్ నోట్లో పెట్టు ఓకే సార్ ఎస్ మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్ అదే ఆలోచిస్తున్నా నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఆ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్ మనం కూడా పెట్టాం మనం మాత్రమే పెడతాం సార్ ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు మ్యూజిక్ నీకెవరైతే ఇష్టం నాకు అన్నయ్య మణి శర్మ పెట్టేసుకో నీకు అన్నమయ్య కేరళ కన్ఫర్మ్డ్ నీకు పెద్దన్నయ్య కోటి సార్ ఫిక్స్డ్ నీ సంగతి ఎస్ సార్ రాజ్ కుమార్ సార్ అగ్రిమెంట్ చేసేసుకో మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్ అదే ఆలోచిస్తున్నానయ్యా అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది మీకు డాన్స్ రాదా వచ్చండి మరి ఇంకే నువ్వు అని చేసి Come on, come on, come on, get ready, get ready. Come on, come on, come on, come on. Get ready. 1, 2, 3, 4. Hey, 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 hey. Very good, very good. బాగా తీసావయ్యా. ఓకే, ఓకే, ఓకే. మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా Running dance, sir. Yes. బ్రేక్ డాన్స్ గురించి విన్నాం స్నేక్ డాన్స్ గురించి డాన్స్ గురించి విన్నాం ర్యాప్ డాన్స్ గురించి విన్నాం మరి రన్నింగ్ డాన్స్ గురించి నేను వినలేదు వినలేదు నేను విన్నాను నాకు తెలుసు ఏం లేదయ్యా రన్నింగ్ డాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం అంతే అనమాట మీకు ఎవరికి అర్థం కాలేదా నేను చూపిస్తాను చూడండి అలా. జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై. Come on, ఏది? మీరు చేయండి 1, 2, 3, 4. జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక జంచిక జై, జంచిక 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 జై, జంచిక 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 జై. ఏయ్ ఏవిఎస్ ఎక్కడరా ఇక్కడ అక్కడ ఉన్నానేంట్రా ఎస్ నువ్వు డూపు చిరంజీవి నువ్వు డూపు బాలకృష్ణ నువ్వు డూపు నాగార్జున నువ్వు డూపు వెంకటేష్ నేను డూపు ఏవిఎస్ ఏయ్ రంగు పడుద్ది ఏయ్ టంగు తెగుద్ది ఏయ్ ఓ! ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా ఏమంటారు రేయ్ నోరు ముయ్యండి రా రేయ్ డూపు ఏవిఎస్ కదరా మనిషి జీవితం అనేది ఆ. నీటి బుడగ లాంటిది ఆ. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి ధైర్యంగా ఉండు అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్కి తీసుకు అవునరా వాడే వదలు, పదండి. ఏయ్! మనం ఊహించని సంఘటనలు ఏయ్, ఎదురవుతాయి ఆగరా. ఆగరా. ఏంటయ్యా
నువ్వు టూపు ఏవిఎస్. టూపీ ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో, మేమే టూపులో నువ్వు మాకే టూపేస్తావా? మిస్టర్, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? అలా చెప్పడం నాకు సౌందర్య. సౌందర్య ఏంటి? నాకు- అంజలా జబరియా? రమ్యకృష్ణ. రమ్యకృష్ణ ఏంటయ్యా? ఏం మాట్లాడతావు మీరు? ఏంటి? మిస్టర్, ప్లీజ్. మాకు ఒక్కొక్కడికి ₹1,00,00,000 ఇస్తావా? ₹1,00,000 ఏం మాట్లాడతావు? యో, గివ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్. ఏయ్, అయ్యో, మా ఏం డబ్బులతో చే- ఏయ్, ఏయ్, కూరలు ఆయన హ్యాండిల్ కూరలు చేస్తారండి. తెప్పించుకోవా? ఇదిగో, నేను చెప్పేది ఇదిగో. ప్లీజ్, ఇంకేమన్నావు? మిస్టర్, you are be- ఎవరు? ఎవరు? నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. నేను- It's too much. You will face the music. సారీ సార్, ప్లీజ్. అప్పుడే వచ్చావే, ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడు ఇక. ఎవరా మీరు? వాడు టూపీ ఏవిఎస్ మమ్మల్ని మోసం చేసి ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా. అదిగో అటు చూడండి, షూటింగ్ కెమెరా. మమ్మల్ని క్షమించండి సార్. మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసాం అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. అబ్బో, ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా? అమ్మో, రెడీ సార్. ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా, నువ్వేంద్ర ఆడు కొడుతుంటే అందరం పరిగెత్తావు. అబ్బో, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపే ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. ఇంకా నుంచున్నారంటే? అరే బక్కోడా, ఇంకోసారి కంప్లైంట్ వచ్చిందంటే చంపేస్తాను. బాత్రూమ్ లో కూడా చూసుకోరా, జీతాలు తీసుకోవట్లా. Idiots. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హాయ్. నో 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 నో, దుమ్ము దులుపుతున్నారా? నాట్ నెసరీ. సీ మేడం, సీ హియర్. నో నో డస్ట్. మేడం, మా హోటల్లో అసలు మట్టే ఉండదు, కుండీలో తప్పితే. బై ది బై, మై నేమ్ ఇస్ జేబీ ఆనంద్, మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్. ఐఎమ్ సంజన, సెక్రటరీ టు ద గవర్నర్. ప్లీజ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం. సి మేడం, నీట్నెస్ కి సంబంధించి మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే 24 అవర్స్ నేను అందుబాటులో ఉంటాను. నా కంప్లైంట్ చేయండి. ఓకే, ఓకే, బాయ్. బాయ్. థ్యాంక్ యూ. నైస్ గర్ల్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ పాదముద్రలు తమరివేనా? అంత అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను. ఇంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంతకీ తమరెవరో? నా పేరు కొమరయ్య, భువనగిరి. పెళ్లి కోసం వచ్చినాం. రూమ్ నంబర్ 501. ఇక్కడ ఇక్కడ ఉమ్మేయకూడదు, ఇది 5 స్టార్ హోటల్. అరే, ఇవెందుకు పెట్టినా? ఉమ్మనికి తొట్లు, కప్పనికి చెట్లు. అరే, పాగలగా లేకున్నావు. ఉమ్మనీకి తొట్లు, కవర్ చేసేందుకు చెట్లు. నాకెంత నాలెడ్జీ పెంచావురా. ఛీ. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ నైట్ కదా చెప్పాలి. మందు కొట్టేసావా? అదేంటి సార్, మర్చిపోయారా? నిన్న రాత్రి ఇక్కడే మంతాగేసి వెళ్ళిపోయారు. వెళ్తూ నాకు 500 టిప్ కూడా ఇచ్చారు కదా. 500 నీకు ఇచ్చానా? నా జేబులోంచి నా పెళ్ళం కొట్టేసిందని దాన్ని కొట్టేసి పుట్టింటి పంపించేశాను. బలేవాడు నువ్వు. సార్, నెక్స్ట్ ఆర్డర్ ఏంటి సార్? ఆ మాస్టర్ ఏం తాగారో అది పట్టరా. మంచినీళ్ళు తాగాడు సార్. దాంట్లో విస్కీ కలిపి పెట్టరా. థింక్ చేయి, చెప్పించి. తెల్లారింది కదా, షురూ చేసిండు. డిసిప్లిన్, నీట్నెస్ విషయంలో వీ స్టడీ ఫస్ట్. గవర్నర్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్ సార్. నో సార్, నో. ఫస్ట్ డిసిప్లిన్. సార్, ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ కాల్ యూ బ్యాక్ ప్లీజ్. అడవికి వచ్చి కడుక్కో. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్. జెంటిల్మెన్ ఆడెవడు? నా పేరు కొమరయ్య, భువనగిరి. ఓకే ఓకే ఓకే, చూడండి, ఇది ఇక్కడ పెట్టింది కాళ్ళు చేతులు కడుక్కోవడానికి, స్నానాలు చేయడానికి కాదు. మరి ఎందుకు పెట్టిండ్రు? డెకరేషన్ డెకరేషన్. ఏం రేషను? లుక్ 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 కోసం. లుక్క? అదే వచ్చి. ఓ గాడ్ సార్, చూడటానికి అందంగా ఉండడం కోసం ఇక్కడ ఇది ఏర్పాటు చేశాం. అందంగానే ఉంది కదా, కాదని ఎవరు? ప్లీజ్ 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 హియర్ మీ సార్, ఇక్కడ ఇలాంటివి చేయకూడదు.
దయచేసి కిందకి రండి ప్లీజ్ మస్తుగా ప్లీజ్. జర చెయ్యి. చూడండి కుమారయ్య గారు. భువనగిరి భువనగిరి. ఎస్ భువనగిరి. ఇది ఇక్కడ పెట్టింది అందుకోసం కాదు, మళ్ళీ ఎందుకోసానికి? చెప్పాను కదా చూడటానికి. అరే పబ్లిక్ కి తాగడానికి నీళ్ళు లేక దాస్తుంటే చూడు నీకు పెట్టినావా? కావాలంటే బొమ్మలు పెట్టుకో, చెట్లు పెట్టుకో, మస్తుగా జాగా ఉంది కదా, నడిమిట్ల మర్రి చెట్టును పెట్టి ఊడలు పట్టుకుని ఊగులాడు. ఇట్స్ వెరీ గుడ్ ఐడియా, బట్ మాకు అంత మంచి ఆలోచన రాలేదు. బట్ యాక్చువల్ గా విషయం ఏమిటంటే నీకు సమాజ్ కాలేదని నాకు సమాజాన్ని కానీ నేను చెప్పేది నువ్వు ఇగో ఇంటికి రాగానే మొదలు ఏమిస్తావా? కాఫీ. కానీ మీ ఇండలా మా ఇండలా కాదు, కాలు కడుకొని చెమ్మని నిలుస్తాం. ఇక్కడ అందరికి చెమ్మతో నిలియడం కష్టమైతుందని చూసుకుంటే ఐడియా చేసిండు. అరే రింగులు అయితే తిప్పినావు కానీ కొంచెం కూడా దమాకు లేదేమో నీకు. చలో వాదోట. అమ్మాయ ముందిపోయింది, మళ్ళీ తాగొచ్చు. ఎక్కడో చూసానే, ఎక్కడ చూశానబ్బా, జ్ఞాపకం రావట్లేదు. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. మిమ్మల్ని ఎక్కడ చూశానో చెప్తారా సార్? ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. హలో వెళ్ళు. అమ్ము మిక్సింగ్ లేకపోతే ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. లేదు. లేదంటాడేంటి? ఎక్కడో చూసానే గుర్తు రావట్లేదు. మందు కొడితే అన్ని గుర్తొస్తాయి. మరి మిక్సింగ్, గుడ్ మిక్సింగ్. హలో 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 తుమ్రీ స్పీకింగ్ హియర్. సార్ ఆ నీళ్లు మంచివి కావు. అందుకే కదా విస్కీలో కలుపు తాగుతున్నాను. సార్ ఏం టెక్నాలజీ సార్? ఏంటి ఫౌంటైనా? కాదండి, సెల్ ఫోన్. ఎక్కడో దూరంగా ఉండి మాట్లాడితే పక్కనే ఉండి మాట్లాడినట్టుగా వినపడుతుంది. మీరు కూడా ఒకటి కొనుక్కోండి. థింక్ చేయద్దు, చెప్పినట్టు చేయి. అంతా ప్రాంతీయేనో జీవితాన్న జిన్నింతేనో విష్కీ లేని లేదో మరి రమ్ము కరువేనో అంతా బ్రాందియే. హలో ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరేంటి మినీ బార్కి వచ్చారు? మినీ బార్ లో మెనీ ఐటమ్స్ ఉంటాయని చెప్పారు, నేను ఇక్కడికి వచ్చాను. నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు? బార్లు వేరేనా, బేరర్ ఒకటే సార్. ఫిలాసఫీ, సైకాలజీ. ఓహో. నాకు లార్జ్ పెట్ స్కాచ్ తీసుకురా. ఓకే సార్. వాళ్ళకు కూడా అదే తీసుకురా. వాళ్ళకెందుకు సార్? నేనేది తాగితే వాళ్ళు అదే తాగాలి. ఐఎమ్ థ్రోయింగ్ ఏ పార్టీ. నాకు ఒక చికెన్ తంగిడి కబాబ్ తీసుకురా. ఓకే సార్. వాళ్ళకు కూడా. వాళ్ళకెందుకు సార్? చెప్పాను కదా నీకు, వాళ్ళకి నేను పార్టీ ఇస్తున్నానని. నేనేది తింటే వాళ్ళు కూడా అదే తినాలి. వెళ్ళు తీసుకురా. వెళ్తాను సార్. బిల్. బిల్? యా. డూ యూ యాక్సెప్ట్ కార్డ్? ఆఫ్ కోర్స్. ఎస్. థ్యాంక్స్. సార్ మీరు పొరపాటు పడ్డారు, ఇది మీ విజిటింగ్ కార్డు. నేను పొరపాటు పడలేదు, అది నా విజిటింగ్ కార్డే. మీరు బ్యాంక్ కార్డు కదా ఇవ్వాలి. బ్యాంక్ కార్డా విజిటింగ్ కార్డా అని నేను నిన్ను అడగలేదు, నువ్వు నాకు చెప్పలేదు. కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తావా అని అడిగాను, చేస్తానన్నావు, చెయ్యి. సైజ్ సరిపోతే నా వెడ్డింగ్ కార్డు పంపిస్తాను, తీసుకో. థింక్ చేయకు, తీసుకో. ఏయ్ యూ కమ్ హియర్. సార్ గోడ మీద మరక చూసావా? చూశాను సార్. చండాలంగా ఉంది కదా? చండాలంగా ఉంది సార్. ఇది 5 స్టార్ హోటల్ కదా? అవును సార్. డాబా హోటల్ కాదు కదా? కాదు సార్. వెళ్ళి ఒక బకెట్ అండ్ సర్ఫ్ నీళ్ళు పట్టుకుని శుభ్రంగా కడిగేసేసి ఏమా వెళ్ళు. అలాగే సార్. ఓ ఎస్. టాయిలెట్స్ గో దట్ సైడ్ స్ట్రైట్. నేరుగా వెళ్ళండి. ఓ అచ్చా పట్టంలా బర్రెల దొడ్డు కానికి మందులు అమ్ముతారని చెప్పిన మా బామ్మది నీ తానున్నాయా? బర్రెల దొడ్డు కానికి. అరే పట్టంలో పాల పొట్లాలే కానీ బర్రెలు కూడా వానాయా? బర్రెలు ఏ కూతులే కాదు, బర్లకు. అచ్చా నీ నోరు చెవులు లేవా? నీకు సమజేటట్టు నేను చెప్తా. అంబా నల్లగుండి తెల్లగా పాలిస్తే చూడు, తెల్లగా
పాలు ఇన్ని చెప్పిన సమాధి కాలే నీ నోట్ల మన్నుబడ అవేంటవి బిస్కోట్లా ఒక పాకటి అరే అయ్యో నాకమ్మవా అరే పుక్కటి కొద్దా పైసలు తీసుకో అరే అమ్మమ్మంటే ఎడుతావు గిల్దండులు ఆడతావు అచ్చా గోటీలా అదో మించిపోతావు చూత్తేరి నేను బర్రె గురించి మాట్లాడతా నువ్వు కుక్క గురించి మాట్లాడతావు నీకు నోరు చెవులే కాదు దామాకు కూడా లే దేవుడు ఈ 5 స్టార్ హోటల్లో కుక్క కన్నా అడుక్కుని తింటాం బెటర్. ఒకడేమో చికెన్ సూప్ అంటాడు, ఇంకోడు జాకీ చైన్ సూప్ అంటాడు, ఒకడు తందూరి చికెన్ అంటాడు, ఇంకోడు జేమ్స్ బాండ్ మటన్ కర్రీ అంటాడు. ఏమిటో ఈ రకరకాల మనిషి. అన్నెవడ్రా నీకు? అరే తమ్ముడు నువ్వా? ఏమైపోయావురా? మ్యారేజ్ సెటిల్ అయిందన్నా, కార్డు ఇవ్వడానికి వచ్చాను. అలాగా? అరే జగ్గు ఏంట్రా శాలరీ తీసుకున్న తర్వాత కనపడకపోయేసరికి శాల్తీయ గల్లంత అయిపోయింది అనుకున్నావు. అదే ఎక్స్ట్రా అంటే. ఒక్కడే కాదు, మేము కూడా అలాగే ఫీల్ అవుతున్నాం. నువ్వు విజయాలు కూడా కనపడకపోతే నీ ఫోటో పేపర్లో వేద్దాం అనుకున్నా. కార్డ్స్ ఏంట్రా? నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ రా. ఓహో అందుకనే నా కలర్ చొక్కా వేసావు. అరే జగన్, ఏజ్ బారైపోయి పెళ్లి కానోళ్ళకి నీ మ్యారేజ్ ఒక మెసేజ్ కావాలి. ఎక్స్క్యూజ్ మీ, ఓటమి గెలుపుకు సోపానం. ఇంకో మెట్టెక్కుదు గాని ఇంకో బెట్టేసుకున్నాం. ఈ కంటిని పంటి కానిస్తా. ఈ కంటిని పంటి కానిస్తా. ఓకే సార్, 1 ఇండియన్ సల్యూట్ బెట్ రెడీ. థ్యాంక్స్. ఓటమి గెలుపుకు మెట్టు. ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు మెట్లకే ఓకే లేదు, నేను వెళ్తాను. నేనెక్కిస్తా మెట్లు నిన్ను. ఇంకో బెట్టు. ముక్కుని చెవి కానిస్తా. ముక్కుని చెవి కానిస్తా. వీడి బాడీ మొత్తం ఈ స్పేర్ పార్ట్ల దుఃఖం మీద కాదు కదా. ఎక్స్క్యూజ్ సార్, ఫర్ మై సేక్. ఓకే, ఇప్పుడు బెట్ కట్టొచ్చు. ఓకే ఓకే సార్, 1 రెనాల్డ్స్ బెట్. ఓకే. అన్యాయం సార్. ఎవరి ముక్కికి ఎవరి చెవి అనేది నేను చెప్పలేదు. ఓకే, థింక్ చేయి, ఫీల్ అవ్వు. ఎవరు మీరు? సారీ టు డిస్టర్బ్ యు సార్, నాకు డౌట్ వచ్చింది, కొంచెం క్లియర్ చేసి పెట్టండి సార్. నేను ఇది మారుతి అంటున్నాను, అడు టాటా సుమో అంటున్నాడు. చెప్పండి సార్. మీరు ఉండండి సార్. ఏంట్రా కళ్ళెదురు కారు కనపడుతుంటారు. ఇది టాటా సుమో. మారుతి టాటా సుమో కాదు మారుతి. ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. ఇది టాటా సుమో. ఇది మారుతి టాటా సుమో. కాదు మారుతి. టాటా. మీరన్నా చెప్పండి సార్. డిస్టర్బ్ చేయకు. జెంట్లమ్యాన్. జెంట్లమెన్ అయితే చెప్పాను సార్, మన ఇద్దరికి తెలుసు సార్, ఇది టాటా సుమో అని. తాగున్నాడు. ఇది మారుతని చెప్పేసింది సార్. ఇది మారుతూనే. అబ్బా, నేను చేయలేనా త్యాగం? నాకు తెలుసు మనస్ఫూర్తిగా ఇది మారుతి అని. టాటా సుమో అని అడిగే చెప్పాను. ఎవరా మీరు? టాటా సుమో లేదు, మారలేదు. అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటలు ఇచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి ఏం లేదు ఏడుస్తున్నావు? ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పలే. పట్టు చెయ్యి పట్టు. అయ్యో ఉత్తరం కనపడిపోయింది. ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్ నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు?